స్కూల్లో చదవటం మూలంగా లేదా ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఆ సౌలభ్యం కోసం ఇంగ్లీష్లో కాన్వర్సేషన్ చేసుకోవడంలో పిల్లలు గబుక్కుని ఇంగ్లీష్లో అలవాటైపోతుంది. అరే వీళ్ళు మన తెలుగుదనం మిస్ అయిపోతున్నారు, తెలుగులో వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. నేను ముందు నుంచి నా పిల్లలకి అదేవిధంగా తెలుగులో మాట్లాడటం అనేది కంపల్సరీగా నేను చూసాను. మాట్లాడుకుని ఇంగ్లీష్ బాగా వస్తే తప్పదు, సో ఖచ్చితంగా మాట్లాడాలి అని చెప్పి నేను చెప్పడం నియంత్రించినట్టుగా వాళ్ళు చేశాను. ఆ రకంగా నా మనవరాళ్ళకు కూడా ఆ విధంగా తెలుగుదనం, తెలుగు భాష, తెలుగు సంస్కృతి, ఈ యొక్క మన అలా ఆచార వ్యవహారాలు ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి నేను చాలా ప్రయత్నం చేస్తుంటాను. ఎందుకంటే మనకి చాలా అందమైనటువంటి ఆచార వ్యవహారాలు, మన సంస్కృతి సంప్రదాయాలు ఉన్నటువంటి తెలుగు. ఈ తెలుగు యొక్క ఘన చరిత్ర ఎంత ఉందనేది చాలామందికి దాదాపుగా చాలా 90% తెలియదేమో. ఆ 90%లో నేను ఉన్నాను కాబట్టి నేను చాలా చెప్పగలను. ఇంతమంది పెద్దలు ఉన్నారు. మన తెలుగు జాతికి 3000 సంవత్సరాల చరిత్ర ఉంది. మన తెలుగు భాషకి 2000 సంవత్సరాలు, తెలుగు సాహిత్యానికి దాదాపుగా 1500 సంవత్సరాలు. ఇంకా ఈ రకంగా చూసుకుంటే మనది ఎంత పురాతనమైనది, ఎంత ప్రాచీనమైంది మన తెలుగు భాష అని చెప్పుకోవడం చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇది మన రూట్స్, మన మూలాలు ఈ తెలుగు. ఈ రాను రాను మనం ఇతర వృత్తిపరంగా కానివ్వండి, లేదా ఇంకా మన యొక్క ప్రవృత్తి పరంగా కానివ్వండి, ఇతర దేశాలకి రావటం, ఇతర భాషల్ని మనం నేర్చుకోవటం, ఇతర భాషల్లో మనం వాటిని గౌరవిస్తూ వాటిలో మన జీవితం గడపడం అనేది అది అవసరం. దాన్ని ఆహ్వానిస్తూనే, ఆస్వాదిస్తూనే, అదే సమయంలో మన రూట్స్, మన యొక్క ఎక్కడైతే మూలాలు ఉన్నాయో దాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం. ఆ చరిత్రని మనం మరీ నిర్మించుకుంటూ లేదా పునర్నిర్మించుకుంటూ అది ఈ తరం వారికి, ముందు తరం వారికి తెలియచెప్పే దిశగా మనం ప్రయత్నం చేయడం అనేది అత్యంత అవసరం. ఎవరికి వాళ్ళకి ఆ తెలుగు మీద, తెలుగుదనం మీద ప్రేమ, అభిమానం ఉంటుంది. కానీ భావితరాలకి అందివ్వాలి అనే ప్రయత్నం చేసేవారు చాలా తక్కువ. ఆ రకంగా మన మండలి బుద్ధప్రసాద్ గారు ఆ ప్రయత్నం చేయడం అనేది నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమ ఉండటం వేరు. ఆ ప్రేమని ఒక కార్యరూపంలో, కార్యాచరణలో పెట్టి ఆ రకంగా వారి సేవలు అందివ్వటం అన్నది అది వేరు. కాబట్టి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తెలుగు ఆంధ్రప్రదేశ్లో ఉంటూ తెలుగు భాషని ప్రతిరోజు మాట్లాడుతూ కానీ ఎక్కడో తెలియకుండా తెలుగుకు దూరం అయిపోతున్నామా అనే భావం ఉంది. ఎందుకంటే తమిళాలను చూస్తే తమిళన్స్ని, లేదా కన్నడిగలను చూస్తే వాళ్ళిద్దరు మీట్ అయినప్పుడు వాళ్ళు చక్కగా వాళ్ళ భాషలో చాలా గర్వంగా మాట్లాడుకుంటారు. కానీ మనం తెలుగు వాళ్ళం కొంతమంది కలిస్తే ఎక్కడో మరి అలవాటు తప్పో అయితే సౌలభ్యం కోసమో గబుక్కుని వాళ్ళకి అలవాటైనటువంటి దైనందిన జీవితంలో అలవాటైనటువంటి ఇంగ్లీష్లో వాళ్ళు గబుక్కుని మారిపోతూ ఉంటారు. వాళ్ళు పని కట్టుకుని అనుకుని ఖచ్చితంగా మన భాషలో మనం మాట్లాడుకుంటూ మన బిడ్డలకు కూడా అది వచ్చే విధంగా నేర్చే విధంగా మనందరం కూడా మనసు లగ్నం చేస్తే ఈ చరిత్రని పునర్నిర్మించాలి. ఈ యొక్క తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని, ఈ ఆచార వ్యవహారాలని, మన పండగల్ని దీన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు మొదటి స్టెప్ మనందరం ఖచ్చితంగా ఇద్దరు తెలుగువాడు మీట్ అయినప్పుడు తెలుగులో సంభాషించుకోవాలనే ఒక నియంత్రణ, స్వయం నియంత్రణ మనం పెట్టుకోవాలని నేను అనుకుంటాను. ఆ రకంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి తెలుగు వాళ్ళకంటే ఇతర దేశాల్లో ఉండే తెలుగు వారే దాన్ని ఎక్కువగా ఆచరిస్తుంటారేమో అని అనిపిస్తుంది. లేని పక్షంలో ఈ ప్రవాసాంధ్రులు ఉన్నటువంటి ఇక్కడ ఇలాంటి మీటింగ్లు చోటు చేసుకోవడం చూస్తుంటే నిజంగా ఆ రకమైన ప్రయత్నం మీరు చేస్తున్నందుకు నిజంగా మిమ్మల్ని అందరినీ అభినందించాలి. అంటే ఎవరో అన్నారు ప్రవాసాంధ్రులు అనకూడదు, ప్రముఖాంధ్రులు అనాలి, లేదా ప్రత్యేకాంధ్రులు అనాలి. ప్రత్యేకాంధ్రులుగా మీరు ఒక స్ఫూర్తి ప్రదాతలుగా ఉంటూ తెలుగుని పరిరక్షించే విధంగా తెలుగు చరిత్రని మళ్ళీ దీని ఒక అందరికీ తెలిసొచ్చేలాగా మీరందరూ ప్రయత్నం చేస్తున్నందుకు మీరందరినీ అభినందిస్తూ ఈ యొక్క సమావేశంలో, ఈ సదస్సులో నేను పార్టిసిపేట్ చేయడం అనేది
నాకు తెలుగు మీద ఉన్న అభిమానానికి ఈ రకంగా చూపించిన అవకాశం నాకు దొరికింది. లేదు, మీరు నాకు ఇచ్చారు. దానికి మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ కాళోజీరావు గారు అన్నమాట ఎప్పుడో అన్నమాట గుర్తొస్తుంది. అది గుర్తొచ్చి ఉదయం మళ్ళీ నోట్ చేసుకుని చెప్పాలని చెప్పేసి. అంటే అది ఎలా ఉంటుందంటే, తెలుగు మాట్లాడటం మీద ఈ మధ్యకాలంలో ఒక రాజకీయ నాయకులు మాకు సంబంధించిన మనుషులు ఏదో మాట్లాడుతూ తెలుగులో ఆయన తడుముకుంటున్నాడు. అది నేను ఇంగ్లీష్లో చదివాను కదా, చిన్నప్పటి నుంచి కాన్వెంట్స్లో. తెలుగు నాకు కాదు అంటే గర్వంగా చెప్తున్నాను. అందులో పాపం రిగ్రెస్తో కాదు చెప్తుంటే కనిపించి ఇది ఎవరితో డిస్కస్ చేస్తే ఆయన అన్నారు, ఒకప్పుడు కాళోజీ నారాయణరావు గారు ఇలాంటి వాళ్ళ గురించి ఒక మాట అన్నారు అని చెప్పి ఆయన అన్నారు. అన్నది గుర్తొచ్చి దాన్ని రిమైండ్ చేసుకుంటూ చెప్పారు. ఆయన అన్నారట, తెలుగు బిడ్డడవయ్యి తెలుగు రాదలుషులు సిగ్గులేక ఇంకా చెప్పుటెందుకురా, అన్య భాషలు నేర్చి ఆంధ్రంపు రాదలుచు సకిలించు ఆంధ్రుడా చావకెందుకురా. ఎంత కడుపు మండిపోయి ఉంటుంది. కాబట్టి ఆయన ఒక తండ్రిగా మనల్ని మందలించాడు పెద్దలు అని అనుకుంటూ, తండ్రిని మనల్ని మందలిస్తే అందులో సద్భావాన్ని మంచి భావాన్ని మనం తీసుకోవాలి. కాబట్టి తెలుగు అనేది దాన్ని పరిరక్షించుకోవడానికి మనందరం కృషి చేయాలి. ఇదే చరిత్ర నిలబెట్టుకోవడం, చరిత్రని ముందుకు తీసుకువెళ్ళడం అంటే ఇంతే. పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తూ వాళ్ళు చేసేటువంటి, వాళ్ళు అందించినటువంటి ఈ తెలుగుకి సేవల్ని మనం ఎప్పటికప్పుడు స్ఫూర్తిగా తీసుకుంటూ, వాళ్ళు మన స్ఫూర్తి ప్రదాతలు అనుకుంటూ, మన వంతు బాధ్యతగా మనం చక్కగా తెలుగులో ఇంట్లో ఉన్నంతలో తెలుగులో సంభాషించుకుంటూ, తెలుగులో మాట్లాడుకుంటూ, ఆ రకంగా తెలుగుని పరిరక్షించుకుంటూ ఎవరికి వాళ్ళు వెళితే ఖచ్చితంగా తెలుగు చరిత్ర అనేది అలా తరతరాలు నిలిచిపోతుంది. ఇది గర్వించే స్థాయిలో ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నిర్వహించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేందుకు అదృష్టంగా భావిస్తూ, నేను ఆరాధించే ఇష్టపడే గొప్ప వ్యక్తుల్లో సర్ ఆర్థర్ కాటన్ గారు. ఎందుకంటే మధ్య పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒకప్పుడు ఇప్పుడు మన పచ్చటి భూములతోటి ఆంధ్రప్రదేశ్ ఒక అన్నపూర్ణగా, అన్నం పెట్టే అన్నపూర్ణగా ఎలాగైతే చెప్పుకుంటారో, ఎలాగైతే మారిందో, దానికి ముందు ఎంత క్షామంతో కరువు కాటకాలతో ఉండేది. అవన్నీ కూడా రూపుమాసిపోయి వాళ్ళకి ఈ రోజున ఇంత ఒక సుభిక్షంగా ఉండేటువంటి భూమిగా మారింది. ముఖ్యంగా ఉభయ గోదావరి డెల్టా అంటే కనుక దాన్ని మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సిన గొప్ప వ్యక్తి, ఆరాధ్యమైన వ్యక్తి ఆయన సర్ ఆర్థర్ కాటన్ గారు. వారికి సంబంధించినటువంటి వారి గ్రాండ్ సన్ ఆయన ఉన్నారు. సో వారితో ఆయన చూడటం అనేది చూస్తుంటే ఒక థ్రిల్కి అవుతున్నాను. సర్ ఆర్థర్ కాటన్ గారిని చూస్తున్నాను ఆ భావం కలిగింది. ఆ రకంగా ఆయన సమక్షంలో నేను ఉండటం కూడా నాకు ఇట్స్ గ్రేట్ ఫీలింగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. క్షమించాలి. Thank you, Chiranjeevi garu. You have almost spoke 90% in pure Telugu, and thank you for that. Now I would like our committee to honor in our usual traditional way Sri Chiranjeevi garu. Now, ladies and gentlemen, it's my great privilege. Excuse me, I have a village hall to go and open in North Bedfordshire.
I must be on my way there. Thank you very much, sir. Let's thank our Honorable Chief Guest in our usual way. Thank you, sir. We are coming to the conclusion of our inaugural function now. I would like to invite President of United Kingdom Telugu Association, Sri Kaza Prabhakar Garu, to give the concluding remarks of this session. Kaza Garu. So, ladies and gentlemen, మన చిరంజీవి గారు అందరికీ తిరిగినట్టే నేను 90% అనమాట తెలుగు పూర్తిగా మర్చిపోయాను అనుకోండి ఆల్మోస్ట్. అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు మాట్లాడుతున్నాను తెలుగులో. అండ్ ఇంకోటి అనమాట, మనం హైదరాబాద్లో ఉండి మన తమ్ముడులాగా ఒక అఫ్కోర్స్ తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తెలుగు పిల్లలు తెలుగు స్కూల్కి వెళ్తుంటారు, తెలుగులో మాట్లాడుతుంటారు. ఇంకా మేమందరం బయటకు వచ్చేసి ఒక అమ్మాయిని గుజరాతీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు సో ఇంట్లో కూడా తెలుగులో యూ డోంట్ స్పీక్ ఇన్ తెలుగు. ఆ ప్రక్రియ చేస్తూ ఉంటాం. తర్వాత మనం హైదరాబాద్ ఉండగా బయట అవుట్ సైడ్ హైదరాబాద్ చాలా తక్కువ తెలుగు మాట్లాడతాం. లైక్ బెంగాల్, ఒరిస్సా, బరోడా, గుజరాత్ అవి ఆడి స్పీక్ తెలుగు అసలు మనం మాట్లాడడం. కానీ మనకి తెలుగులోకి వచ్చు కాబట్టి చిన్నప్పుడు మనం ఎన్నో వ్యవసాయం రాసాం, ఎస్ఎస్ఎల్ రాసాం. తెలుగు మనందరికీ ఉంటుంది, తెలుసు, అది పెద్ద కష్టం కాదు. కానీ ఈ విద్వాంసుల ముందర లేకపోతే ఇప్పుడు చిరంజీవి గారు అందరూ ముందర వస్తున్నప్పుడు పొలిటీషియన్ అనమాట. లేదండి ఆయన స్టార్కి లేదు, స్టార్ సినిమాలో. ఎందుకంటే సినిమా స్టార్కి పొలిటీషియన్కి దేర్ ఓన్లీ వన్ డిఫరెన్స్. సినిమా స్టార్ ఎప్పుడంటే ఎవరో రాసిస్తారనమాట, ఆయన వెళ్ళి చెప్తాడు ముందర. whereas a politician has to say something on his own, and politicians have to speak for hours together. So ఇలా స్పీచ్ పెట్టుకోవడం చాలా కష్టం. ఇలా నుంచి మాట్లాడుతూ ఉండాలి. He has to think on his own feet. Very difficult thing to do. So I really appreciate the change in you from a film star to a politician. అదే నేను మాట్లాడడం మొదలంటే చూసాను అనమాట. ముందర ఓ పేజ్ చెప్తారు, తర్వాత ఏం చెప్తారు చూస్తే we went on and on. So I said full conversion. And of course Lord Bilmoria, we know him well. హైదరాబాద్ జరగడం మా పేట్రోల్ యూకే తెలుగు అసోసియేషన్కి. మా యూకే తెలుగు అసోసియేషన్ 2 ఏళ్ళు స్టార్ట్ చేసి జూలై 2010. దీనికి అఫ్ కోర్స్ ఫౌండర్ అనుకోండి, అపార్ట్ ఫ్రమ్ కిలి, మీ, కుమార్, డిఫరెంట్ పీపుల్, శ్రవణ్, అందరూ, డాక్టర్ చక్రవర్తి గారు. సో వీ కెనాట్ ఇగ్నోర్ హిస్ కాంట్రిబ్యూషన్. హిస్ కాంట్రిబ్యూషన్ ఇస్ టోటల్ ఫర్ దిస్. అండ్ లేకపోతే అసలు మాకు యూకే తెలుగు అసోసియేషన్ ఉండేది కాదు. లెట్స్ బి వెరీ వెరీ ఫ్రాంక్ అబౌట్ ఇట్. అందరూ ఇక్కడ కూర్చొని మీద అసోసియేషన్ ఫామ్ చేద్దాం, స్టూడెంట్స్ ని వాళ్ళకి హెల్ప్ చేద్దాం, వీసాల గురించి, లేకపోతే వాళ్ళ వీసాల గురించి ఏవే ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి చెప్పడానికి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ చెప్పడానికి, లేకపోతే బిజినెస్ ఆపర్చునిటీస్ చెప్తూ ఉంటాం. స్టూడెంట్స్ అనమాట వన్ ఆఫ్ మెయిన్ జాబ్స్. లేకపోతే ఐటీ ప్రొఫెషనల్స్కి, బిజినెస్ మెన్కి అవి చెప్పడం వేరు. బట్ ఆ సంస్థను ఒక ఫామ్ చేసి కీప్ ఇట్ అలైవ్. దాని మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మాకు డాక్టర్ చక్రవర్తి. నెక్స్ట్ ఈ వరల్డ్ తెలుగు హిస్టరీ కాన్ఫరెన్స్కి నాట్ ఓన్లీ ప్రమోటర్, స్టార్టింగ్ పాయింట్ మండలి బుద్ధరాజు గారు. కిలి చెప్పినప్పుడు వెన్ ఈ సైడ్ మాకు ప్రోగ్రామ్ జరుగుతుంది, ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నానండి, నేను హైదరాబాద్లో మాట్లాడినప్పుడు బుద్ధప్రసాద్ గారు చెప్పారు ఒక వరల్డ్ తెలుగు హిస్టరీ కాన్ఫరెన్స్ చేద్దామని చెప్పి. నేను పేరు అయితే మనం అందరం ఒక 60 మంది వెళ్తాం హైదరాబాద్. కానీ అలా కాదు, మన హైదరాబాద్ వెళ్ళడం కాదు, ఆయన ఇక్కడ వస్తారట.
సో అయితే ఒక స్పీచ్ ఇస్తారా మా యాన్యువల్ డే లేకపోతే సమ్ టైమ్ ఏప్రిల్ మే ఇలా ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఇలా కనీసం ఒక 50-60 మంది ఆన్ సాటర్డే వస్తారని అనుకోలేదు. లైక్ ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ టు సంబడి ఎల్స్ ఎవరో అడిగారు అనమాట, ఇది మన హాల్ ఫుల్ అవ్వలేదు అని చెప్పి. ఏమంటే మన హాల్ ఫుల్ అవడం విషయం వేరే, ఇది మనం లండన్లో ఫస్ట్ థింగ్ ఒకటి, నెంబర్ 2 2 శనివారం ఇలా హాల్ ఫిల్అప్ చేయడానికి ఎవరు జనం రారు ఇక్కడ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు టెస్కోకి బ్యాగ్లు పట్టుకెళ్ళాలి, ఇంట్లో పరంతా వాళ్ళే చేయాలని చెప్పి. సో టెస్కోకపోతే సంబడి అదే సంబడి కరెక్టెడ్ మీ, ఐ థింక్ సంబడి ద ర్యాంక్ ఆఫ్ లార్డ్ బిల్మోరియా కరెక్ట్ మీన్స్ నాట్ వాట్ టెస్కో, ఐ గో టు వీట్ రోజ్ అలాగే. I don't know. I know that he has to go somewhere. You're supposed to go at 10 o'clock. First timing 9. Lord Bilmore was 9:30 and to 10. Got extended for some various reasons to 11 o'clock. We're very grateful to Lord Bilmore. మన తర్వాత అందరూ ఇలా ఉంటాం కాబట్టి 2 రోజులు we can have a long speech. నాది కాదు, others. Thank you very much for coming. Thank you. Now, we concluded the first session, the inaugural session, and I would request our honorable guests to come back to the stage, because I'll switch into Telugu now. Smile. Okay, next.